హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. జనరల్గా బొబ్బట్లు చేయాలంటే పచ్చెనపప్పు ఉండాలి, దాన్ని కడగాలి అండ్ పప్పును ఉడకపెట్టాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా చాలా సింపుల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ అండ్ రవ్వ ప్రసాదంతో బొంబాయి రవ్వతో బొబ్బట్లు చేసుకోండి. ఎప్పుడు తినే బొబ్బట్ల కన్నా డిఫరెంట్ టేస్ట్ అండ్ హెల్తీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. ముందుగా గోధుమ పిండిని జల్లించి తీసుకోండి ఒక బౌల్లోకి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం పలచగానే పిండిని కలుపుకోండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండి మొత్తంను కలుపుకుని లాస్ట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండి పైన అద్ది మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బొబ్బట్లో పెట్టుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అండ్ రవ్వ ప్రసాదం తయారు చేసుకుందాం. ఇది చేసేలోపు పిండి నానుతుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించండి. ఇలా దోరగా వేగాక పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక ఇలా బన్సీ రవ్వని, దీన్నే కొంతమంది ఎర్రవ్వ అని కూడా అంటారు, ఎర్రవ్వని వేసుకుని దోరగా వేయించుకొని కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఎర్రవ్వ వేగేలోపు మనం వేరొక గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకుని అందులో 1 గ్లాస్ ఎర్రవ్వకి 3.5 గ్లాసుల వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి వాటర్ని బాయిల్ చేయండి. ఈలోపు రవ్వను వేపుతూ ఉండండి. తర్వాత బాయిల్ అయిన వాటర్ను దోరగా వేయించిన ఎర్రవ్వలో పోసి రవ్వలో మొత్తం కలిసేలా కలపండి. అలా మొత్తం కలిసాక రవ్వ మొత్తం ఉడికాక అందులో 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాసుల పంచదార పోసి బాగా కలుపుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకుంటూ ఉండండి. తర్వాత అలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యాక స్వీట్ అందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోండి. అంతేనండి, చాలా ఫాస్ట్గా అండ్ బొబ్బట్లోకి పెట్టుకోవడానికి డ్రై ఫ్రూట్స్ రవ్వ ప్రసాదం రెడీ. దీనిని కాసేపు చల్లారనివ్వండి. తర్వాత ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. తర్వాత ఇలా ఒక కవర్ తీసుకుని దానికి ఆయిల్ రాయండి. తర్వాత బొబ్బట్లకు కలిపిన గోధుమ పిండిని కొంచెం చిన్న ఉండలుగా తీసుకుని దానిని ఇలా చేతితో కొంచెం వత్తండి. తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న రవ్వ ప్రసాదంని ఇలా చిన్న ఉండలుగా చేసి గోధుమ పిండిలో పెట్టుకుని దానిని ఇలా మొత్తం గోధుమ పిండిని చుట్టి తర్వాత ఇలా చేత్తో ఒత్తండి. చపాతీలా చేసుకుని గ్యాస్ మీద పెనం పెట్టి కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి దాని మీద ఇలా బొబ్బట్టు వేసుకుని మళ్ళీ నెయ్యి వేసుకుని బొబ్బట్టును కాల్చుకోండి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిరగవేసి మళ్ళీ నెయ్యి వేసి 2 వైపులా బొబ్బట్లను కాల్చుకోండి. ఇలా అన్ని బొబ్బట్లను చేసుకుని పెనం మీద వేసి 2 వైపులా కాల్చుకుంటూ ఉండండి మాడకుండా. అంతేనండి, సింపుల్గా ఇలా బొబ్బట్లు రెడీ. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బొబ్బట్లను అప్పటికప్పుడు ఇలా చేసుకుని తినండి. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ గోధుమ పిండి హెల్త్కి కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.